ధైర్యాన్ని ఇచ్చిందని కూడా అర్థం చేసుకోవాలి. యా రైట్. రామగౌడ్ గారు ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మాజీ ఓఎస్డీగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ అంటేనే ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నామని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు విదేశాలకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న వ్యాపారస్తులకే రక్షణ లేదు అనేది ఈరోజు ఐ న్యూస్ కథనం ద్వారా బయటకు వచ్చిన పరిస్థితి. చాలామంది తమ గోడును వెళ్ళబోసుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, ఆ వ్యాపారం చేసుకున్నందుకు ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తారు. సో ఆ ట్యాక్స్ పేయర్స్ పై ఎవరెవరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఒక ఫార్మా రంగాన్ని వదలలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదలలేదు, ఆ రంగం ఈ రంగం అని లేదు, సిమెంట్ వ్యాపారాన్ని కూడా, ప్రతి వ్యాపారంలోకి ఈ ఒక వ్యవస్థ అనేది చొచ్చుకుపోయింది. వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళపై దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఛానల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఒకటి మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక కొండ సురేఖనే కాదు, అందరి మంత్రుల దగ్గర కూడా ఇటువంటి అవినీతి ఉంది. సో ఇప్పుడు కొంత ఇక్కడ బయటపడ్డదేమో, బయటపడని ఇష్యూస్ కూడా చాలా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మిత్రుడు మన రామూర్తి అన్న చెప్పినట్టుగానే ఈరోజు ఈ పంపకాలు ఏవైతున్నాయో ఈ పంపకాలలో లేదంతా. అసలు పంపకాలు లేకపోయి ఉంటే అంటే ఈ తెలంగాణలో గెలిచిన తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కున్న సీట్లు ఏవైతుందో, మినిస్ట్రీ ఏదైతుందో ఆ మినిస్ట్రీకి సరిపడ డబ్బులు సంపాదించుకోవాలి. ఆ సంపాదనలో భాగంగానే ఇప్పుడు వీళ్ళందరికీ మధ్యలో వచ్చే సమస్యలే. ఆ 20% కమిషన్, బట్టి గారి 20% కమిషన్ గాంచి మొదలు పెట్టేస్తే మిగతా అందరు కూడా ఈరోజు ముఖ్యమంత్రి పైన కూడా అటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి సోదరులే స్వయంగా ఈ దందాల్లో పాల్గొంటున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారని ఉంది. సో అయితే దీనికి కాంగ్రెస్ తో పాటు ఈ దేశంలో బీజేపీ పార్టీ రూలింగ్ లో ఉంది. ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు బీజేపీ పార్టీకి సరి అయిన బాధ్యత ఉండాలి. వీటి మీద సిట్ విచారణ జరిపించడంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు. అంటే నేనేమంటున్నా అటువంటి ప్రాతిపాదికన కాబట్టి అటువంటి డిమాండ్స్ అని తక్కువగా బీజేపీ నుంచి ఉన్నాయి, బీజేపీ నుంచి అంత తక్కువగా ఉందనేది నా ఉద్దేశం. సో సరే, ఇక్కడికి ఏది ఏమైనా ఒక పొలిటికల్ పార్టీగా ఆపోజిషన్స్ ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ ఈ పంపకాలు అనే విషయంలోనే ఈ రోజు రాష్ట్ర ప్రజల డబ్బంతా కూడా ఇప్పుడు మనం చూసుకున్నాం. మనం కట్టిన ట్యాక్స్ కి ప్రభుత్వాలు మనం కట్టిన ట్యాక్స్ తోటే మనకు పాలన అందించగలగాలి. కానీ ఇక్కడ మనం కట్టే ట్యాక్స్ అన్ని కూడా ఎవరైతే పాలకులు అవుతున్నారో పాలకులన్నీ కూడా దొబ్బేస్తున్నారు, తినేస్తున్నారు. ఈ రోజు ఏ వ్యాపార రంగాన్ని కూడా వదిలిపెట్టట్లేదండి తెలంగాణలో. ఈ రోజు తెలంగాణలో అన్ని సిస్టమ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎడ్యుకేషన్, హెల్త్, మిగతా రంగాలన్నీ కూడా కుంటుబాటు అవుతున్నాయి. అంటే దానికి కారణం ప్రభుత్వమే. ఈ ప్రభుత్వంలో సరి అయిన పరిపాలన లేదు. ఎందుకోసం అంటే ఈరోజు ఏ జీవోలు అందిస్తున్నారో తెలియదు, ఏ జీవోలను విడుదల చేస్తున్నారో తెలియదు, ఆ జీవోలకు అనుసంధానాలు ఏమి ఇస్తున్నారో ఈ ప్రభుత్వానికి తెలియదు. ముఖ్యమంత్రి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింటు, పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిరు. ఈరోజు పాలిటెక్నిక్ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, పిల్లలకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు తెలంగాణలో ఉంది. దీంట్లో మొదలు పెడితే అలాగే మంత్రులు ఇటు దొబ్బేస్తున్నారు పైసలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులంతా కూడా. దాంతో పాటు ఓఎస్డీలు అదే బాటలు ఉన్నారు. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా ఏది అయినా కూడా మనం తెలంగాణలో ఒక సామెత ఉంటుందండి, చేతు కలపంతే చప్పట్లు రావనేది ఒక సామెత ఉంది. సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి, ఓఎస్డీకి, అలాగే మినిస్టర్ కి, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సమపాలలో డబ్బులు వెళ్తున్నాయి. ఎక్కడైతే ఆ సమపాలలో డబ్బు లోపాలు జరిగి ఉన్నాయో, ఎక్కడైతే డబ్బులు అందకుండా ఉన్నాయో ఇప్పుడే ఇలా మధ్యన ఈ గొడవలన్నీ లొలలు కూడా వస్తున్నాయి. సో నేను ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పేది ఏంటంటే ప్రజల సొమ్ము ప్రజలకు అందించగలగాలి. అది మెయిన్ ఎజెండా మనకి. ఎందుకోసం అంటే ప్రభుత్వం వచ్చిందే దానికోసం. ఇన్ని లక్షల వేల కోట్ల అప్పు అయింది. ఇప్పుడు దరిదాపు లాస్ట్ బడ్జెట్ నుంచి మనం తీసుకున్నా కూడా 5 లక్షల కోట్ల అప్పు పైన ఉన్నట్టుంది. అంటే ఇన్ని డబ్బులు మన పైన చేసుకుంటూనే వీళ్ళంతా కూడా అవినీతికి పాల్పడితే, అసలు మినిస్టర్లే అవినీతికి పాల్పడితే ఈ ప్రభుత్వంలో ప్రజల పరిస్థితి ఏంది?